బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు సీఎం నివాసంలో ఆయన కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి. నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అదేవిధంగా పట్టంచెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కూడా కలిశారు. అయితే నియోజకవర్గంలో స్థానికంగా వస్తున్న ప్రోటోకాల్ సమస్య, తర్వాత సెక్యూరిటీ రీజన్స్, నియోజకవర్గాల పెండింగ్ పనులపై కలిశామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు కానీ, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కలిశారనేది తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ఈ సంఘటన పైన మీడియాలో వస్తున్న వార్తలపైన కూడా ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు. అయితే ఇటీవల లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ నేతలకు కానీ ఇంకా అహంకారం తగ్గలేదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోపు బొంద పెడతారని చెప్పి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపైన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రత్యక్షంగా మీడియా సమావేశానికి ముందుకు వచ్చి మాత్రం ఖండించలేదు. మరోవైపు మా నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాతో 30 మంది టచ్లో ఉన్నారు, మేము తలుసుకుంటే బీఆర్ఎస్ను 39 ముక్కలు చేస్తామని రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన అనేక సంఘటనలు, అనేక సందర్భాల్లో కూడా ట్విట్టర్ ద్వారా అనేక విమర్శలు కూడా చేస్తున్న సందర్భంలో వీళ్ళ భేటీ అనేది కొంత రాజకీయంగా తెరదించిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే వీళ్ళ నలుగురు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన సునీత లక్ష్మారెడ్డి మహిళా కమిషన్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చాక బీఆర్ఎస్లో చేరి మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మొన్న ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి మదన్ రెడ్డిని కాదని ఈమెకు టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ మధ్యలోనే కలవడం అనేది రాజకీయంగా ఈరోజు చర్చనీయాంశమైంది. మళ్ళీ కాంగ్రెస్ వైపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా, ఆమె సునీత లక్ష్మారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పి వస్తున్న ప్రచారంతో పాటు ఈ ముగ్గురిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. దానిపైన వివరణ ఇచ్చేందుకు మరికాసేపట్లో తెలంగాణ భవన్ వేదికగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారికంగా మేము ఎలాంటి రాజకీయ చర్చ చేయలేదు, కేవలం మాకు వస్తున్న ప్రోటోకాల్ సమస్య, తర్వాత సెక్యూరిటీ రీజన్స్ రీత్యా స్థానికంగా నియోజకవర్గంలో పైలట్ ఇవ్వటం లేదు, అదే నియోజకవర్గాలకు చెందిన పెండింగ్ పనుల విషయంలో మాత్రమే కలిశామని స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇటీవలనే ఈ నెల 3వ తేదీ నుంచి మొన్నటి వరకు కూడా తెలంగాణ భవన్ వేదికగా మెదక్ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గల ఓటమి గల కారణాలు ఏంటి, గెలిచిన చోట ఏ విధంగా గెలిచాము, ఓడిపోయిన చోట ఏ విధంగా ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము, స్థానిక నేతల యొక్క వ్యక్తిగత పోకడల వల్లే ఓడిపోయామన్న దానిపై విమర్శలు చేశారు. ఓవైపు నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి తాజా పరిస్థితులు, ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వచ్చిన సమీక్షలో వచ్చిన రిజల్ట్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న ఈ నలుగురి భేటీ మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీలో మిగతా నేతలకి కానీ మిగతా వారికి కూడా కొంత అలజడి కొనసాగిందని చెప్పి అనుకోవాలి. దాంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టం మహేందర్ రెడ్డి, తర్వాత ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డితో పాటు వాళ్ళ తమ్ముడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా త్వరలో కాంగ్రెస్లోకి చేరుతారని చెప్పి మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఈ అన్ని పరిణామాలు కూడా ఒకంత బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రశ్న రైట్ రాము, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్.